నీళ్ల బకెట్ పై ఎలాంటి మూత పెట్టకుండా వదిలేసినట్టుగా ఎవరైనా పెట్రోల్ డీజిల్ ని ఆరు బయట వదిలేస్తారా? పెట్రోల్ డీజిల్ కి మండే స్వభావం ఉంటుంది కదా, ఇది డేంజర్ అని తెలిసే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? జడ్చర్ లో ఒక బంక్ ఓనర్ ఇలాగే చేశాడు. ప్రస్తుతం యుద్ధం ఎఫెక్ట్ తో వచ్చిన చమురు షార్టేజ్ ని క్యాష్ చేసుకునేందుకు అక్రమ పద్ధతుల్లో డీజిల్ ని నిల్వ చేశాడు. జడ్చర్లలోని ఒక పెట్రోల్ బంక్ లో అరాచకమైన దృశ్యం కనిపించింది. అక్కడ బహిరంగంగానే ఒక సింటెక్స్ ట్యాంక్ కొని డ్రమ్ములో భారీగా డీజిల్ నిల్వ చేశారు. బంకులోనే ఒక గోడ పక్కన ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఎలా స్టోర్ చేశారు విజువల్స్ లో చూడొచ్చు. అక్రమ పద్ధతుల్లో ఇలా నిల్వ చేయడం ప్రమాదం అని తెలిసి ఇలా చేశారంటే వీళ్ళని ఏమనాలి? డీజిల్ ని దొడ్డిదారిని అమ్ముకునేందుకు సైట్ చేశారనే కాసేపు అనుకుందాం. కనీసం దానికి మూదైనా బిగించాలి కదా, అది కూడా చేయలేదు. కేవలం ఒక గుడ్డ కప్పారు, దానిపై ఒక పాత ఫ్లెక్సీ ఉంటే దాన్ని వేసి అలాగే వదిలేశారు. అసలే ఎండాకాలం, ఏం మాత్రం తేడా వచ్చినా భగ్గమని మంటలు రావడం ఖాయం. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో డీజిల్ ని నిల్వ చేసిన విషయం తెలిసి సివిల్ సప్లైస్ అధికారులు దాడులు చేశారు. నాగసాల బంక్ లో 2700 లీటర్ల డీజిల్ ని సీజ్ చేశారు. ట్యాంకులో డ్రమ్ములో నిల్వపై అదనపు కలెక్టర్ కు నివేదిక ఇచ్చారు. అక్రమ పద్ధతుల్లో నిల్వ ప్రమాదం అని తెలిసి కూడా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మనం చూస్తున్నాం. సింటెక్స్ ట్యాంకులో డీజిల్ ని నిల్వ చేశారు. ఏదో నీళ్లను నిల్వ చేసినట్టుగా, నీళ్లను నిల్వ చేసి ఎలా అయితే మూత పెట్టకుండా వదిలేస్తూ ఉంటామో అలా డీజిల్ ని పెట్రోల్ ని నిల్వ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్న వారిపై చర్యలు ఏవి అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు స్థానికులు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ అవే. డ్రమ్ముల్లో ఉన్నది నీళ్లు కాదు, ఇవన్నీ కూడా డీజిల్ అలాగే పెట్రోల్. మనం చూడొచ్చు క్లియర్ కట్ గా. ఇంత ఓపెన్ గా ఏం మాత్రం జాగ్రత్త లేకుండా ఇలా డీజిల్ ని నిల్వ చేయడంపై అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయకూడదని తెలిసినా ఎందుకని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ నాగసాల సమీపంలోని ప్రకాష్ ఫిల్లింగ్ స్టేషన్ లో ఘటనను సీరియస్ గా తీసుకున్నారు అధికారులు. డ్రమ్ముల్లో డీజిల్ నిల్వ చేసి బట్టతో కప్పడంపై భగ్గుమంటున్నారు. చాలా డేంజర్ అని చెప్తున్నారు. సమీపంలోనే ఇటుక బట్టేలు కూడా ఉన్నాయి. అటు నుంచి ఏమాత్రం నిప్పు రవ్వలు వచ్చి పడ్డా ప్రమాదమే. అలాగే దగ్గరలోనే గురు పాఠశాల కూడా ఉంది, అక్కడ వేల మంది చదువుతూ ఉన్నారు. ఇలాంటి చోట ఇంత నిర్లక్ష్యంగా డీజిల్ స్టోర్ చేయడంపై మండిపడ్డారు. ఒక 5 డ్రమ్ములలో సింటెక్స్ దానిలో ఒక 1800 లీటర్ల దాకా ఉన్నది. ఇది ఒక 600 చిల్లర ఉన్నది. మొత్తము ఒక 2700 లీటర్లు అది స్టోర్ చేసి ఉన్నది. ఓపెన్ స్పేస్లో చేసడం అనేది, స్టోర్ చేసడం అనేది ఇల్లీగల్. ఎందుకంటే ఇది ఎక్స్ప్లోజివ్ ఐటము, చాలా డేంజర్. కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క పంప్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాము.